హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యింది కదా, బెజవాడ బేబక్క. ఫెయిరా అన్ఫెయిర్ అనుకుంటున్నావు నువ్వు? నాకు తెలిసినంత వరకు అయితే ఫెయిర్ ఎలిమినేషనే. ఆమె అంత పెద్దగా ఏమి ఆ టాస్కులు కానీ మన ఇంకా వచ్చేసరికి ఒక కిచెన్ డిపార్ట్మెంట్ తప్ప ఇంకేం చూసుకుంటలేదు ఆమె. మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ బాగా అవుతుంది. ఎవరన్నా ఏమన్నా అంటే దాన్ని పట్టుకొని ఎదుటి వారిని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆమె సొంత డిసిషన్స్ అనేది తీసుకుంటలేదు. అంటే తను గేమ్స్ సరిగ్గా ఆడలేదు అంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు సరిగ్గా ఆడట్లేదు అంటారా ఏంటి మరి? ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ 2 టాస్క్లు ఇచ్చారు ఆమెకి. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే పార్ట్నర్ తోటి ఒక టాస్క్ జరిగింది, అందులో ఓడిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు మొన్న ఇచ్చిన రోప్ టాస్క్లో ఫస్ట్ కింద పడింది ఆమెనే. దాన్ని కొంచెం ట్రై చేసి కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఇప్పుడు ఈమె మీద పడ్డ నిందలన్నీ అది ఆ టాస్క్ తోటి కొంచెము ప్రజలకి మన కొంచెం ఎట్నో తీరు అదే ఓటేద్దాం అనే ఒక తీరు ఉంటుంది. కాబట్టి అటు మళ్ళీ రైస్ విషయంకి వచ్చేసరికి కిచెన్ డిపార్ట్మెంట్ అయ్యేసరికి బాగా నెగిటివిటీ వస్తుంది ఆమె మీద. ఏదో ఇంకొకటి నాగార్జున నిఖిల్ అండ్ సోనియాకి మీ ఇద్దరి మధ్య ఏంటి ఉన్నది అని అడిగాడు కదా, దాని గురించి మీరు చూస్తున్నారు కదా, ఎపిసోడ్ చూసారు కదా, మీరేమనుకుంటారు? వాళ్ళది ఏమీ లేదు. ప్రజెంట్ స్టార్టింగ్ 2-3 డేస్ దాకా ఫైట్ జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు 3 చెఫ్స్ ఉన్నారో ఆ చెఫ్స్ ఎంచుకునేటప్పుడు లాస్ట్ కంటెండర్గా మన సోనీ ఒకటి మిగిలింది. అక్కడ తినకి ఛాన్స్ లేదు. తినకు ఛాన్స్ లేకపోయేసరికి పోవాల్సింది నిఖిల్ గ్రూప్కే. ఇక అది బిగ్ బాస్ డిసిషన్. ఇక డైరెక్ట్ ఇక ఛాన్స్ వీళ్ళిద్దరి దాంట్లోకి పోయేదానికి లేదు. అయితే ఇక బిగ్ బాస్ డిసిషన్ కాబట్టి అందులోకి పోయింది. అందులోకి పోయేసరికి ఏమైంది, మన పులి ఒక లీడరు ఎట్లా నన్ను ట్రీట్ చేస్తాడు అంటే లీడర్షిప్ ఎట్లుంటుందో అనేది నేను చూడాలనుకుంటానని ఒక ట్యాగ్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక టీమ్మేట్ కాబట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది అక్కడ బాగా ట్యాగ్ అయిపోయింది. అట్లా ఇక వీళ్ళు లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఏమనుకుంటారంటే ఫస్ట్ 3 రోజులు ఏమి అంటే కొట్లాట చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, నే బాగా క్లోజ్ అయ్యేసరికి ఏదో ఉంది అని వీళ్ళు అనుకుంటారు. ఇక అట్లా కానీ జస్ట్ యాజ్ వే ఫ్రెండ్షిప్ మళ్ళీ ఏదైనా ఒక టాస్క్ వచ్చిన ఇంకొక విషయం, మణికంఠ గురించి మీ ఒపీనియన్ ఏంటి? టాస్క్లు ఆడుతున్నాడా ఎట్లా ఏంటి? మణికంఠ గురించి చెప్పాలంటే సింపతి వర్కౌట్ చేయాలనుకుంటుండే కానీ ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అని అంటున్నారు, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. మరో పల్లె ప్రశాంత్ అంటారు కానీ ఇక పల్లె ప్రశాంత్ అంత సింపతి ఏం వర్కౌట్ చేయకుండా కొంచెము సింపతి వర్కౌట్ చేసినా కానీ కొంచెము అతని ఫిజికల్ కానీ మెంటల్ బ్రెయిన్ తోడు కానీ గేమ్స్ ఆడడం ఏమంటున్నారంటే అతను అంత బాధ ఉంటే అంత ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ విగ్ విషయంలో కానీ అట్లా చేస్తాడు, అట్లా చేయడం ఎలా అనిపించింది మీకు కూడా? అతని బాధ సింపతి వర్కౌట్ చేసి ఏం చేయాలో అర్థమైతలేదు నాకు, నేను ట్రాన్స్పరెంట్ ఉండగలుగుతలేను బిగ్ బాస్ అని అన్నాడు. అసలు ఇది విగ్ అనేది అది బాగా మందికి ఆశ్చర్యపరిచింది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, ఈ నెక్స్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయం ప్రకారం? వచ్చే వీక్ నెక్స్ట్ వీక్ కాబట్టి మనము ఎలిమినేషన్ మన ఇదేంటిది నామినేషన్స్ బట్టి ఎవరు ఉంటారో చూసి దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. టాప్ 1, 2, 3 అట్లా అనుకుంటే ఎవరు చెప్తారు మీరు? టాప్ 1 నిఖిల్కి ఇచ్చేస్తా. టాప్ 2 వచ్చేసి మన సోనియాకి కంపల్సరీ ఉంటుంది. ఇక టాప్ 3 వచ్చేసి మన తెలిసి శేఖర్ భాష ఉంటారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.